భక్తులు చనిపోయారు సార్. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం ఈ తోపులాట జరిగింది. సో అధికారుల మీద సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే 3 మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి బాధితులకు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా రుయా హాస్పిటల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక విషాదం జరిగినప్పుడు, రీసెంట్గా పుష్ప 2 తొక్కిసలాట జరిగినప్పుడు ఎంత వివాదమైందో అందరికీ తెలుసు. సో దీన్ని కూడా పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఖచ్చితంగా బాధ్యత వహించాలి. మరి అప్పుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరు బాధ్యత వహించాల్సి ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్న పరిస్థితి. సో ఈ విషాద ఘటన మీద మీ కామెంట్ ఏంటి? అండ్ ఈ తొక్కిసలాట ఘటనకు బాధ్యులు ఎవరు, తప్పెవరిది, ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమి ఇన్వెస్టిగేషన్ అథారిటీ కాదు సార్. జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. మీరు నన్ను అడుగుతున్నారు ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షించాలని. అది నా పని కాదు, అది విచారణ అధికారుల పని. మీడియా ట్రయల్ జరపద్దు. ఇప్పుడు నేను హైదరాబాద్లో కూర్చున్నాను, తిరుపతిలో ఘటన జరిగింది. నేనేవి విచారించకుండా అక్కడ ఏదైనా తెలియకుండా నేను పలానాడు శిక్షించమని చెప్పమంటారా నన్ను? అసలు మీడియాలో ఈ ధోరణే సరైనది కాదంటాను. మీడియా ట్రయల్ అంటారు దీన్ని. అంటే ప్యారలల్గా మనమే విచారణ జరిపేస్తాం, మనమే శిక్షలు వేసేస్తుంటాం. అది ఎప్పుడూ కరెక్ట్ కాదు. అందువల్ల ప్రశ్న ఎవరిని శిక్షించాలనేది కాదు, ప్రశ్న ఈ ఘటన ఎందుకు జరిగింది, ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలి, అలాంటి ప్రయత్నాలు ఇక్కడ జరిగాయా లేదా, ఈ ఘటన లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏంటి, అంటే విచారణ అధికారులు చూడాల్సిన ప్రశ్నలు ఏంటి, అన్నిటికీ తర్వాత మీరు అన్నట్లు దీని చుట్టూ జరుగుతున్న రాజకీయం. ఇది ప్రశ్న తప్ప మీరు నన్ను విచారణ ఎవరిని శిక్షించాలంటే నేను ఎలా చెప్పగలుగుతాను హైదరాబాద్లో కూర్చొని తిరుపతిలో జరిగిన ఘటన పైన? సో అందువల్ల మీడియా ట్రయల్ అనేది మంచి సాంప్రదాయం కాదు. ఇక మీరు అడుగుతున్న దాంట్లో మొదటి ప్రశ్న ఏంటంటే ఇలా ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ మనకు దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా క్రౌడ్ డిజాస్టర్స్ పైన సమగ్రమైనటువంటి పరిశోధన, అనుభవము, నివేదికలు అన్నీ జరుగుతున్నాయి. మీకు ఒక్కటి కాదు, 2 కాదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA వెబ్సైట్కి వెళ్ళండి. క్రౌడ్ డిజాస్టర్ పైన గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ అవి పనిచేయడం లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు తిరుపతి చరిత్రలో ఇదేమి కొత్త కాదు, ఇదేమి అనుకోకుండా జరిగింది కూడా పరిణామం కాదు. వైకుంఠ ద్వార దర్శనానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారన్నది అందరికీ తెలుసు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతున్నది. తిరుపతి చరిత్రలో ఏనాడు తొక్కిసలాట జరగదు. ఇప్పుడు ఎందుకు జరిగింది మరి? అంటే ఇప్పుడు అనూహ్యంగా గతంతో పోలిస్తే ఎక్కువ వచ్చారా? ఇది క్వశ్చన్. అధికారులు చెప్పాలి. సహజంగా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారన్న సంగతి తెలుసు. గతంలో వచ్చారు, ప్రతిసారి మేనేజ్ చేయగలిగారు. ఈసారి ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు? అంటే గతంతో పోలిస్తే అనూహ్యంగా 100% ఎక్కువ వచ్చారా, 50% ఎక్కువ వచ్చారా? ఎక్కువ వచ్చే అంశాన్ని కూడా ఫ్యాక్టరింగ్ చేసుకోవాలి డిజాస్టర్ ప్లానింగ్లో. అంటే లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి వైకుంఠ ద్వార దర్శనానికి 2 లక్షలు వచ్చారనుకోండి, ప్రిపరేషన్ 2.5 లక్షలకు వేసుకోవాలి. మరి అలా వేసుకోలేదా? ఇవాళ పత్రికల్లోనే ముఖ్యమంత్రి అన్నట్లు వార్తలు వచ్చాయి, సమన్వయ లోపం ఉంది అని. అధికారులలో ఉంది. అదే సమయంలో పత్రికలు ఇంకోటి కూడా వచ్చింది, జగన్ హయాంలోనే తప్పిది అని. టోకెన్ల పద్ధతి ప్రవేశపెట్టారు, జగన్ చేసిన తప్పే ఇది అని. అసలు విచిత్రంగా ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఇప్పుడు టోకెన్ల విధానం జగన్ పెట్టాడు అనుకోండి, మరి జగన్ అన్న 5 ఏళ్లలో ఎందుకు జరగలేదు తొక్కిసలాట? అంటే ఆ జగన్ పెట్టిన టోకెన్ల విధానాన్ని తెలుగుదేశం హయాంలోనే జరుగుతుందా? ఇప్పుడు ఆ పద్ధతి ఆయన పెట్టాడు, అది తప్పుడు పద్ధతి, మీరు మార్చుకోవచ్చు కదా. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? జగన్ వద్దన్నాడా? ఇప్పుడు టోకెన్ల పద్ధతి వల్లనే జరిగింది. ఇవాళ ఏదో పేపర్లో చూశాను నేను, పేజ్ 1లోనే. సో ఆ జగన్ టోకెన్ల పద్ధతే ఈ కుంప ముంచింది. జగన్ హయాంలోనే దీన్ని ప్రవేశపెట్టారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఒక అలవాటు ఏమైందంటే విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి జగన్ హయాంలోనే. ఆఖరికి తిరుపతిలో తొక్కిసలాట కూడా జగన్ హయాంలో. అంటే మరి 5 ఏళ్ళు అప్పుడెందుకు జరగదు, ఇప్పుడు ఎందుకు జరిగింది? ఆ ప్రశ్న అనివార్యంగా వస్తుంది కదా. జగన్ హయాంలో చేసిన పొరపాట్ల వల్ల అయితే అప్పుడే జరగాలి కదా. సో మరి పోనీ మీరు నిజమే అనుకుని మీరు మార్చేసుకుని ఉంటారు, ఎవరు వద్దన్నారు? అది అక్కడ చట్టం ఉందా టోకెన్లు ఇవ్వాలి అని?
సో అందువల్ల ఈ రకంగా ప్రతిదానికి మా తప్పేమీ లేదు అనే వైఖరి తీసుకుంటే ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు వెంటనే మన కంక్లూజన్కి వచ్చి చంద్రబాబు నాయుడు తప్పని, టీటీడీ చైర్మన్ తప్పని కంక్లూజన్ రావడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా పొలిటికల్ బ్లేమ్ గేమ్ అనేది మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చింది సార్ మీరు చెప్పింది. టోకెన్లతో తంట, వైసీపీ హయాంలో కొత్త పద్ధతి, 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం, టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు, 2022 నుంచి ప్రతిసారి తొక్కిసలాటే అని చెప్పి ఒక చిన్న తొక్కిసలాట్లు జరిగిన ప్రాణాలు పోయేంత స్థాయిలో. అంటే నా క్వశ్చన్ అదే, 2022 నుంచి తొక్కిసలాట జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు మార్చలేదు అని అడుగుతున్నా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలిసింది, ఆంధ్రజ్యోతి కదా, ఆంధ్రజ్యోతి తెలిసింది చంద్రబాబు నాయుడు తెలియదా అంటున్నా. మరి ఇంత నేరపూరిత నిర్లక్ష్యం కదా. 2022 నుంచి తొక్కిసలాటలు జరుగుతుంటే ఆ జగన్ ప్రభుత్వం అంటే తప్పుడు పనులు చేస్తే అలవాటున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కదా. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా 2022 నుంచి తొక్కిసలాటలకు కారణమవుతున్న పద్ధతిని మార్చాలి కదా. అంటే ఇది తెలిసి కూడా మీకు జరిగింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని బట్టి ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే మీకు తెలుసు ఇది జరుగుతుంది అని, అయినా మీరు మార్చలేదు విధానాన్ని. ఎందుకంటే ఆంధ్రజ్యోతి తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు తెలియదా? ఇప్పుడు జగన్ ఒక తప్పుడు పద్ధతి ప్రవేశపెట్టాడు, దానివల్ల 2020 నుంచి తొక్కిసలాట్లు అవుతున్నాయి, అయినా మీరు మార్చలేదంటే ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా? మరి దీనికి ఎవరు శిక్షించాలి? తెలియక ఏదో పొర జరిగిందంటే మనం ఎవరు తప్పులేదు. మీరే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఈ తొక్కిసలాట 2020 నుంచి జరుగుతుంది. నాకు తెలియదు 2020 నుంచి మరి తొక్కిసలాట జరిగి ఇప్పుడు ఇవాళ అన్ని పత్రికల్లో వచ్చింది అయితే చరిత్రలో ఇదే మొదటిసారి. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం 2020 నుంచి జరుగుతున్నదని. మరి 2020 నుంచి తొక్కిసలాట జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఎందుకు దాన్ని మరి మార్చలేదు? అంటే జగన్ ప్రభుత్వ తప్పుల్ని మీరెందుకు చేస్తున్నారు కంటిన్యూ? మరి జగన్ ఓడించింది ఇది కోసమేనా? సో దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. తెలిసి కూడా మీరు చర్యలు తీసుకోలేదంటే అది ఇంకా క్రిమినల్ నెగ్లిజెన్స్ అవుతుంది. ఇలాంటి జరిగే ప్రమాదం తొక్కిసలాట కొత్త కాదు కదా. 2022లో జరిగింది, 2023లో జరిగింది, 2024లో కూడా జరుగుతుందా? అంటే ఇంత నేరపూరిత నిర్లక్ష్యమా అనే క్వశ్చన్ వస్తుందా లేదా? అందువల్ల మీకు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, నిన్న మీడియాలో వచ్చింది, మరి ఎంత నిజమో తెలియదు, ఈవెన్ అంబులెన్స్ కూడా లేదు అక్కడ అని. మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, మీడియాలో వచ్చింది చెప్తున్నాను. నేను ఐ వాజ్ నాట్ దేర్ కనుక నాకు ఖచ్చితంగా చెప్పలేను. కానీ మీరు క్రౌడ్ డిజాస్టర్స్ను క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. ఇవాళ మీకు స్పేడెక్స్ మిషన్ ఉంది, అంటే 470 కిలోమీటర్ల ఎత్తున 220 కిలోమీటర్ల బరువు కలిగిన అతి వేగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న 2 స్పేస్ ఆబ్జెక్ట్స్ని ఇవాళ డాకింగ్ చేస్తున్నారు, కలిపేస్తున్నారు. ఇంత సైన్స్ డెవలప్ అయిన తరంలో భారతదేశానికి ఇంత సామర్థ్యం, 470 భూమి నుంచి 470 కిలోమీటర్ల హైట్లో 220 కిలోమీటర్ల బరువున్న వేగంగా పరిభ్రమిస్తున్న 2 వస్తువుల్ని రోదస్సిలో కలుపుతున్నారు. ఇంత అద్భుతమైన ప్రయోగం చేయగలిగిన భారతదేశానికి క్రౌడ్ మేనేజ్ చేసే కెపాసిటీ లేదా అని అడుగుతున్నాను నేను. ఇది దీనికి టెక్నాలజీ లేదా, సైన్స్ తెలియదా? మీకు చాలా సింపుల్. ఏం చేయాలి? నాకు తెలిసింది అయితే అధికారులకు తెలిసి ఉంటుంది కదా. ఏం చేయాలి? ఒకటి, ఇన్ఫ్లో ఎంతమంది రావచ్చు, ఎవరేజ్ టైం స్పెండ్ ఫర్ 1 పర్సన్ టోకెన్ తీసుకుని వెళ్ళిపోయడానికి ఎంత టైం పడుతుంది,